మాఘపురాణం 25వ అధ్యాయం ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆచరించిన విశృంఖలుడి కథ. ప్రాయశ్చిత్త వ్రతంతో పవిత్రులైన మిత్రులు. మాఘపురాణం 25వ అధ్యాయం కథ ఇదే. పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో 25వ అధ్యాయంలో వీరవ్రతుడు విశృంఖలుని పాపాలకు ఏ విధమైన ప్రాయశ్చిత్తం చెప్పాడో ఘృతసన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం. ఘృతసన మదన మహర్షి జాను మహర్షుల సంవాదం. ఘృతసన మదన మహర్షి జాను మహర్షితో, జానువు విశృంఖలని వృత్తాంతము దివ్య దృష్టితో చూసిన వీరవ్రతుడు ఈ విధంగా పలికాడు అని చెబుతూ 25వ అధ్యాయాన్ని మొదలుపెట్టాడు. విశృంఖలని దోషాలు వివరించిన వీరవ్రతుడు విశృంఖలనితో, ఓరి విశృంఖల విప్రోత్తమ, నీవు చేసిన పాపాలు వివరించి చెప్పుతాను వినుము. నీ యజమాని కిరాతకుడు కనికరం లేనివాడు, అమిత క్రూరుడు, జంతువులను పట్టి చంపేవాడు, అరణ్యంలో దారి కాచి బాటసారుల నుంచి ధనము బంగారం దోచుకునేవాడు. వీడికి ఒక కంసాలి మిత్రుడు కలదు. వాడు కూడా మోసం చేయడంలో దిట్ట. ఇతరుల బంగారం దొంగిలించేవాడు. వీరిద్దరికీ ఒక శూద్రుడు మిత్రుడు కలడు. వీడు కూడా పరమ ఘాతకుడు. కామానికి వశుడై వావి వరస లేకుండా జంతువులా సంచరిస్తూ చేయరాని పాపాలు అనేకం చేశాడు. అటువంటి వారితో కలిసిమెలిసి తిరుగుతూ, వారితో కలిసి తింటూ నిద్రిస్తూ, వారిచ్చే ధనంతో జీవించడం వలన నీ బ్రాహ్మణత్వం నశించింది. బ్రాహ్మణ జన్మమెత్తిన వారు పాపాలకు దూరంగా ఉండాలి. వారితో మాట్లాడకూడదు, స్నేహం చేయకూడదు. తప్పనిసరి వస్తే శిరస్సును పైన దర్భలుంచుకొని మాట్లాడితే వారి పాతకాలు అంటవు. నీవు స్నేహం చేసిన ముగ్గురు కూడా పంచమహాపాతకాలు చేసిన వారే. అందుకే నీతో కూడా మాట్లాడకూడదు అని వీరవ్రతుడు మౌనం వహించాడు. భయంతో ప్రాయశ్చిత్తం కోరిన విశృంఖలుడు. వీరవ్రతుడి మాటలకు విని విశృంఖలుడు భయంకపితుడై పశ్చాత్తాపం పొంది వీరవ్రతుడితో, మహానుభావ, నా అజ్ఞానాన్ని మన్నింపుము. సమస్త పాపక్షేకరమగు ప్రాయశ్చిత కర్మమును నా చేత చేయించు. నన్ను పునీతుని గావింపుము అని పరిపరి విధములుగా ప్రార్థించెను. అతని విన్నపానికి జాలి కలిగిన విశృంఖలునికి తరుణోపాయం చెప్పాడు. విశృంఖలు ప్రాయశ్చిత్త కర్మమును బోధించిన వీరవ్రతుడు. విశృంఖలని ప్రార్థనకు కరిగిపోయిన వీరవ్రతుడు ఎంతో దయతో, విశృంఖల, జాగ్రత్తగా వినుము. ఈనాటి నుంచి 12 సంవత్సరాల పాటు నిరంతరం నీవు చేసిన పాపాలను తలుచుకుంటూ గ్రామ సంచారం చేస్తూ ఇల్లు తిరుగుతూ భిక్షాటన చేసి భిక్ష భోజనం మాత్రమే స్వీకరించాలి. ప్రతి సంవత్సరం మాఘమాసం 1 రోజుల పాటు ప్రయాగాలో త్రివేణి సంఘంలో స్నానం చేస్తూ శ్రీహరిని స్మరిస్తూ ఆవు పిడకల మీద అన్నం వండుకొని తింటూ కాలక్షేపం చేయాలి. ఈ వ్రతం 12 ఏళ్ల పాటు చేసిన తర్వాత నీవు పవిత్రుడు కాగలవు. బ్రాహ్మణులు జన్మతః పవిత్రులు, కానీ అజ్ఞానంతో చేసిన పాపాలు పోవడానికి ప్రయాగలో స్నానం చేయడం తప్పనిసరి. నేను చెప్పినట్లు చేస్తే నీ పాపాలు ప్రక్షాళన అవుతాయని వీరవ్రతుడు విశృంఖలునికి ప్రాయశ్చిత్త కర్మను ఉపదేశిస్తాడు. తన మిత్రులు పాపాలకు పరిహారాన్ని కోరిన విశృంఖలుడు. వీరవ్రతుడు చెప్పిన ప్రాయశ్చిత్త కర్మకు సంతోషించిన విశృంఖలుడు, మహానుభావ, నా మిత్రులైన కిరాతకుడు, కంసాలి, శూద్రుడి పాపాలు పోయేందుకు కూడా ప్రాయశ్చిత్త కర్మమును బోధించండి అనగా అందుకు సంతోషించిన వీరవ్రతుడు, నేను నీకు చెప్పిన ప్రాయశ్చిత్త కర్మ వారు కూడా ఆచరిస్తే పవిత్రులవుతారని చెప్తాడు. మిత్రులకు ప్రాయశ్చిత్త కర్మను చెప్పిన విశృంఖలుడు వీరవ్రతుడి మాటలకు సంతోషించి వేగంగా తన మిత్రుల వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరంగా చెప్తాడు. వారు కూడా వారు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పశ్చాత్తాపం పొంది వీరవ్రతుడు చెప్పినట్లుగా ప్రాయశ్చిత్త కర్మను చేయడానికి సిద్ధమవుతారు. ప్రాయశ్చిత్త కర్మ వ్రతాన్ని ఆచరించి పవిత్రులైన 4 మిత్రులు విశృంఖలుడు, కిరాతకుడు, కంసాలి, శూద్రుడు వేరువేరుగా తీర్థయాత్రలకు పోయి సర్వతీర్థములను సేవిస్తూ నిరంతరం శ్రీహరిని పూజిస్తూ భిక్షాటన చేస్తూ 12 సంవత్సరాల పాటు ప్రతి మాఘమాసంలో ప్రయాగాలో స్నానం చేసి రమామాధవుణ్ణి సేవిస్తూ ప్రాయశ్చిత్త వ్రతాన్ని పూర్తి చేసి పవిత్రులవుతారు. నైమిషారణ్యానికి చేరుకున్న విశృంఖలుడు
విశృంఖలుడు 12 సంవత్సరాలు ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసి త్రిలోక పావని అయిన కాశీపురానికి చేరుకొని అచ్చట కొంతకాలం నివసించి అనంతరము వీరవ్రతుడు ఉండే నైమిషారణ్యానికి చేరుకుంటాడు. నైమిషారణ్యంలో విశృంఖలుడు వీరవ్రతునికి ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి ప్రాయశ్చిత్త వ్రతమును పూర్తి చేసిన వైనాన్ని వివరిస్తాడు. అప్పుడు వీరవ్రతుడు సంతోషంతో విశృంఖులతో ఈ విధంగా పలికాడు. ఘృతస్థన మదన మహర్షి ఈ కథని ఇక్కడి వరకు చెప్పి 20వ అధ్యాయాన్ని ముగించాడు. ఇది స్కాంద పురాణే మాఘమాసే మహత్యే పంచమావింశో అధ్యాయ సమాప్తం. ఓం నమ శివాయ నమః. శివార్పణమస్తు.